సంచలన బ్యాటింగ్తో టీమిండియా క్రికెట్లో చిచ్చరపిడుగ్గా పేరు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ తన 15వ ఏట అడుగుపెట్టాడు. 2011 మార్చి 27న పుట్టిన వైభవ్ BCCI నిబంధనల ప్రకారం 15 ఏళ్ల అర్హత వయసుకైతే చేరుకున్నాడు. చిన్నారుల మానసిక పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని క్రికెటర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా 15 ఏళ్ల వరకు జాతీయ సీనియర్ జట్టులోకి ఆడే అవకాశం లేకుండా BCCI ఓ రూల్ను కొనసాగిస్తోంది. ఫలితంగా గతేడాది కాలంగా క్రికెట్లో ఎంత అదరగొడుతున్నా సీనియర్ జట్టులోకి వచ్చే ఛాన్స్ లేకుండా పోయిన సూర్యవంశీకి ఈ ఏడాదికి ఆ ప్రతిబంధకం పోయింది. గతేడాది 7 IPL మ్యాచ్లు మాత్రమే ఆడిన వైభవ్ 252 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్తో టోర్నీలో దుమ్మురేపడంతో పాటు 38 బాల్స్లోనే సెంచరీ బాదేసి ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్గాను, సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన బ్యాటర్గాను రికార్డులు నెలకొల్పాడు. తర్వాత ఏషియా అండర్-19 కప్, అండర్-19 వరల్డ్ కప్ల్లోనూ వైభవ్ సంచలన ప్రదర్శనలు చేశాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 175 పరుగులు చేసి భారత్ సంచలన విజయం సాధించడంతో పాటు విశ్వ విజేతగా నిలిచేలానూ చేశాడు. సో ఆ బీభత్సమైన ఫామ్ను కనుక వైభవ్ ఈసారి IPLలోనూ కొనసాగిస్తే సెలెక్టర్లు అతను జాతీయ జట్టుకు ఆడించక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయాలా, ఇషాన్ కిషన్ కిందకి నెట్టి 1 డౌన్లో బ్యాటింగ్ చేయాలా అనే రేంజ్లో ఆలోచించుకోవచ్చు వైభవ్. ఆ స్థాయిలో అతని ఇంపాక్ట్ ఈసారి ఉండబోతోంది కాబట్టి వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. చూడాలి, సోమవారం CSKతో జరగబోయే తమ ఫస్ట్ మ్యాచ్ ద్వారా బరిలోకి దిగుతున్న రాజస్థాన్కు ఈ ఓపెనర్ ఎలాంటి సంచలనాలను అందించనున్నాడు. Taste the Daily.